ఎవ్రీవన్, వెల్కమ్ టు ఇన్ఫినిటీ ఎంటర్టైన్మెంట్ ఛానల్. తెలుగు చిత్ర పరిశ్రమలో శివాజీ అంటే ఒక విలక్షణమైన పేరు. ఒకప్పుడు పక్కింటి అబ్బాయిలా మెప్పించిన హీరో. ఆ తర్వాత రాజకీయ విశ్లేషకుడిగా సంచలనం. రీసెంట్గా బిగ్ బాస్తో శివాజీకి మాస్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. కానీ ఇప్పుడు పరిస్థితి రివర్స్ అయింది. ఒకే ఒక్క ఈవెంట్, కొన్ని మాటలు ఆయన్ని ఉమెన్స్ కమిషన్ ముందు నిలబెట్టాయి. అసలు శివాజీ గారి ప్రయాణం ఎక్కడ మొదలైంది? ఈ వివాదం ఆయన్ను ఎటు తీసుకెళ్తుంది? ఫుల్ వీడియో చూసేద్దాం. మనం గతాన్ని ఒకసారి పరిశీలిస్తే శివాజీ గారు ఎప్పుడూ ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తి. స్వయంవరం సినిమాతో కెరీర్ మొదలుపెట్టి ఫ్యామిలీ ఆడియన్స్కు దగ్గరయ్యారు. అయితే ఒకానొక దశలో ఆయన సినిమాలకు దూరమై రాజకీయ వైపు వెళ్ళారు. ఆపరేషన్ గరుడ అంటూ ఆయన చేసిన విశేషణలు అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. అంటే ఆయన ఎప్పుడు వార్తల్లో ఉండడానికి ఇష్టపడతారా, లేక ఆయన నమ్మిన సిద్ధాంతాల కోసమే మాట్లాడతారా అనేది ఒక ప్రశ్న. చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత బిగ్ బాస్ సీజన్ 7 శివాజీ గారికి ఒక లైఫ్ ఇచ్చింది. కుర్రోళ్లతో పోటీ పడి తన స్ట్రాటజీలతో శివన్నగా నీరాజనాలు అందుకున్నారు. ఆ సమయంలో ఆయన మహిళా యువత ఎంతో ఆదరించారు. కానీ అదే వ్యాఖ్యలు ఆయన్ని అభిమానులనే విస్మయానికి గురి చేశాయి. ప్రకృతి ఎంత అందంగా ఉంటే అంత గౌరవం పెరిగింది. ఈ ప్రకృతి అద్భుతంగా ఉంటుంది. అలాగే స్త్రీ మా అమ్మ చక్కగా ఎప్పటికీ గుండెల్లో కనపడతా ఉంటుంది. ఒక సావిత్రమ్మ కానీ, ఒక సౌందర్య కానీ. ఇక ప్రస్తుత వివాదానికి వస్తే, దండోరా మూవీ ప్రమోషన్స్లో శివాజీ గారు మాట్లాడుతూ సమాజంలో మార్పు రావాలని కోరుకున్నారు. కానీ ఆ క్రమంలో ఆయన వాడిన పదజాలం అతిగా అనిపించింది. హీరోయిన్ల బట్టల గురించి కామెంట్ చేస్తూ సంస్కృతి అనే ముసుగులో మోరల్ పోలీసింగ్ చేస్తున్నారనే విమర్శలు వచ్చాయి. అనసూయ భరద్వాజ్ గారు దీనిపై స్పందిస్తూ, గౌరవం అనేది బట్టల్లో ఉండదు, చూసే చూపుల్లో ఉంటుంది అని గట్టిగా కౌంటర్ ఇచ్చారు. చిన్మయి శ్రీపాద కూడా ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించేశారు. తెలంగాణ ఉమెన్స్ కమిషన్ ఈ విషయాన్ని సీరియస్గా తీసుకోవటం గమనార్హం. శివాజీ గారు వివరణ ఇస్తూ, నా ఇంట్లో ఆడపిల్లల మీద ఉన్న ప్రేమతో, బయట వాళ్లకు రక్షణ ఉండాలనే ఉద్దేశంతో అన్నాను అనే చెప్పారు. అయితే ఇక్కడ ఒక పాయింట్ గమనించాలి. పబ్లిక్ ఫిగర్ అయి ఉండి ఒక వర్గాన్ని తక్కువ చేసి మాట్లాడటం ఎంతవరకు సమంజసం? దీనివల్ల దండోరా సినిమాకు లాభం జరుగుతుందా లేక నష్టం జరుగుతుందా? ట్రేడ్ అనలిస్టుల ప్రకారం ఈ నెగిటివ్ పబ్లిసిటీ వల్ల సినిమా కలెక్షన్స్ మీద ప్రభావం పడే అవకాశం ఉంది. ఖచ్చితంగా. అమ్మాయిలందరినీ ఉద్దేశించి కాదు, హీరోయిన్స్ బయటకు వెళ్ళినప్పుడు బట్టలు జాగ్రత్తగా ఉంటే మీకు ఇబ్బంది ఉండదేమో మా అమ్మ అనే ఉద్దేశం గారు మాట్లాడుతూ సమాజంలో మహిళల భద్రత గురించి ఆవేదన వ్యక్తం చేశారు. అది మంచి విషయమే, కానీ ఆ క్రమంలో ఆయన హీరోయిన్ల డ్రెస్సింగ్ స్టైల్ గురించి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా అయ్యాయి. కాబట్టి ఆడపిల్లలు పద్దిగా ఉంటేనే గౌరవం ఉంటుంది, హీరోయిన్లు ఇలాంటి బట్టలు వేసుకోవటం వల్లే సమాజం పాడవుతుంది అనే అర్థం వచ్చేలా కొన్ని కఠినమైన పదాలు వాడారు. ఇక్కడే అసలు చర్చ మొదలైంది. ఒక వ్యక్తి వేసుకునే బట్టలు వారి వ్యక్తిగత ఇష్టం అని కొందరు అంటుంటే, లేదు సెలబ్రిటీలు సమాజం మీదే బాధ్యత ఉండాలి అని మరికొందరు శివాజీ గారికి మద్దతు ఇస్తున్నారు. మంచి చెప్పాలనే ఉద్దేశం తప్ప అవమానపరచాలి, కించపరచాలనే ఉద్దేశం నాకు ఎట్టి పరిస్థితి. శివాజీ గారు కామెంట్స్ బయటకు రాగానే సోషల్ మీడియాలో ఒక యుద్ధమే మొదలైంది. ముఖ్యంగా ప్రముఖ సింగర్ చిన్మయ్ గారు దీనిపై ఘాటుగా స్పందించారు. ఒకరి బట్టలను బట్టి వారి క్యారెక్టర్ని జడ్జి చేయటం ఏంటి అని ప్రశ్నించారు. అలాగే యాంకర్ అనసూయ గారు కూడా తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. ఈ వివాదం కేవలం సినిమా ఇండస్ట్రీతో ఆగకుండా ఉమెన్స్ కమిషన్ వరకు వెళ్ళింది. ఉమెన్స్ కమిషన్ చైర్పర్సన్ శివాజీ గారికి నోటీసులు జారీ చేయటం, ఆయన ఈరోజు విచారణకు హాజరు కావటం, ఇవన్నీ చకచకా జరిగిపోయాయి. విచారణలో శివాజీ గారు ఏమన్నారంటే, తన ఉద్దేశం మహిళల్ని తక్కువ చేయటం కాదు, కేవలం తన ఆవేదన మాత్రమే చెప్పానని వివరణ ఇచ్చారు. మనం కొంచెం లోతుగా ఆలోచిస్తే శివాజీ గారు బిగ్ బాస్ ద్వారా సంపాదించుకున్న పాజిటివ్ ఇమేజ్ ఈ వివాదం వల్ల కొంత దెబ్బతిన్నదని చెప్పొచ్చు. ఎందుకంటే బిగ్ బాస్లో ఆయన శివన్న అని గౌరవించే యువత ఇప్పుడు ఆయన పాతకాలపు ఆలోచనలు చేస్తున్నారని విమర్శిస్తున్నారు. ఒక పక్క దండోరా సినిమా థియేటర్లో ఉంది. ఇలాంటి సమయంలో ఇలాంటి వివాదం సినిమా కలెక్షన్లపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. మీరేమనుకుంటున్నారు? ఒక నటుడిగా శివాజీ గారికి ఇలాంటి విషయాల్లో మాట్లాడే హక్కు ఉందా లేదా? ఆయన పరిధి దాటి ప్రవర్తించారా లేదా? చెప్పండి మీరే. ఏదేమైనా ప్రజాస్వామ్యంలో ఎవరి అభిప్రాయం చెప్పే హక్కు వారికి ఉంటుంది. కానీ అది ఇతరుల మనోభావాలను దెబ్బతీయకుండా ఉండాలి. శివాజీ గారు తన పొరపాటును ఒప్పుకొని క్షమాపణలు చెప్పారు. కాబట్టి ఈ వివాదం ఇక్కడితో ముగిస్తుందని ఆశిద్దాం. మరి మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. శివాజీ గారికి మీరు సపోర్ట్ చేస్తున్నారా
లేదా ఆయన చెప్పింది తప్పని అంటున్నారా? ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ సినీ అప్డేట్స్ కోసం మన ఇన్ఫినిటీ ఎంటర్టైన్మెంట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ సింబల్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అనుకుంటే మీ అందరికీ నా సిన్సియర్ అపాలజీస్ అమ్మా. థ్యాంక్ యూ.